ఒక్క నిమిషం అండి అర్చకుల వారు. ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, నిన్న మా తోడులుడు వాళ్ళ ఇంట్లో అక్కడ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి చాలా గొప్పగా చేశారు. మెచ్యూర్డ్ ఫంక్షన్స్ చాలా గొప్పగా చేశారు. ఇంతవరకు నేను ఫోటోగ్రాఫర్ని ఉండి కూడా చూడలేనంత గొప్పగా చేశారు. అటువంటి గొప్పగా చేసినటువంటి ఫంక్షన్లలో మేమందరం కూడా పిల్లలతోటి అందరితో ఇదిగా ఉంటే మా అన్నయ్య గారు అమ్మాయి ఎందుకో బాధ అనిపించింది. తను ఒక్కతే ఉంది. ఎంత సంతోషంగా ఉన్నా ముఖంలో నాకు ఎందుకో బాధ అనిపించింది. ఆ బాధ తీర్చగలిగేటువంటి పరిస్థితుల్లో మా అన్నయ్య గారు లేరు కాబట్టి తన బాధ్యత తీసుకొని ఈ రోజు వరకు తనని ఇక్కడ తీసుకొచ్చేసి పూజ చేయాలని చెప్పేసి రాత్రి నుంచి నిన్నటి నుంచి బతిలాడి పొద్దున్నే అనుకోకుండా అప్పటికప్పుడే తనకి కారు పంపించేసి బయలుదేరతావా లేదా అని తీసుకొచ్చేసి ఇవాళ అర్ధాంతరంగా ఇక్కడ పూజ చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ టయానికి మీరు వచ్చేసి దగ్గరగా 4 అవుతున్నా కానీ ఈ సమయం దాకా ఉండి ఇక్కడ జరిగే హోమానికి కానివ్వండి, ఇక్కడ జరిగే కళ్యాణానికి కానివ్వండి మీరందరూ ఉండి సహకారం అందించినందుకు భక్తులందరికీ కూడా శుభ ఆశీర్వచనాలు. అట్లాగే ఆ అమ్మాయికి సత్సంతానాన్ని, ఆ అమ్మాయికి ఉన్నటువంటి కోరికల్ని అన్నీ తీర్చి నరఘోష నవగ్రహ పీడ లేకుండా చక్కగా వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరూ కూడా అన్యోన్యంగా దాంపత్యంగా అన్యోన్యంగా ఉంటూ అక్కడ ఉన్నత ఉద్యోగాలు చేసుకుంటూ అన్ని రకాలుగా ఉండాలని చెప్పేసి ఈ పూజ నా స్వయం భారంతో నేను స్వయంగా చేయించడం జరిగింది. ఇటువంటి దానికి మీ అందరూ కూడా ఆశీర్వచనం అందించి అట్లాగే ఆచార్యుల వారు కూడా నా దగ్గరకు వచ్చినటువంటి వీళ్ళందరినీ కూడా ఇవాళ తప్పనిసరిగా రావాలని చెప్పేసి చెప్పడం, వాళ్ళు అమ్మాయి వసతి అనే నమ్మకంతో నేను చెప్పి ఉంచడం, అట్లాగే వాళ్ళ ఖాళీగా ఉండటం రావటం అంతా జరిగింది. ఇటువంటి కార్యక్రమం చేసినందుకు సరే నాకున్నటువంటి పరిస్థితి, నాకున్నటువంటి అభిమానం మా అన్నయ్య గారి మీద, ప్రసాద్ అన్నయ్య గారి మీద నాకున్న అభిమానాన్ని ఈ విధంగా చూపించుకోవడానికి నాకు అవకాశం వచ్చింది. వారిని, వారి కుటుంబాన్ని, ధనలక్ష్మి వదిన గారిని, పని మరి అట్లాగే దివ్య వాళ్ళ దంపతులు, వాళ్ళ బాబు ఎవరైతే ఉన్నారో చేతన్ ప్రభువులు, మరి అట్లాగే చిన్ను వాళ్ళ భర్త గారు అయినటువంటి పనిచరణ్ గారు, మరి అట్లాగే చిన్న బాలు కమలేంద్ర భార్య దుర్గా, వాళ్ళ పాప, వాళ్ళందరూ కూడా చక్కగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి ఇవాళ ఈ పూజ చేయటం జరిగింది. దీనికి ఇదంతా కూడా మనస్ఫూర్తిగా నాకు చేయాలని చెప్పేసి అనుకొని మనస్ఫూర్తిగా తీసుకొని రావడం జరిగింది. ఎంతో ఒత్తిడి చేశాను. నిజంగా ఒక విధంగా చెప్పాలి అంటే నాతో మా కుటుంబంతో ఎప్పుడూ ఈ చిన్ను మాతో అంత చనువుగా ఉండేది కాదు. కానీ నిన్న తనని చూసిన తర్వాత అన్నయ్య ఉంటే నా బిడ్డ పరిస్థితి ఇలా ఉండేదా అనేటువంటి ఒక్క భావన మాత్రమే ఇలా చేయాలనిపించింది. ఇలా చేశాను. అది దేవుడు అనుకోకుండా జరిగినటువంటి, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఆ అమ్మాయికి ఆశీర్వాద రూపంలో తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. హరహర మహాదేవా, హరహర మహాదేవా, హరహర మహాదేవా. ఇప్పుడే పార్వతీ పరమేశ్వర కళ్యాణం అయిపోయింది. అట్లాగే నాకు ముందుగా అనుకోని ఉంటే దంపతుల్ని కూడా పిలిచేవాడిని, ఇద్దరు వచ్చేవాళ్ళు. మరి నిన్న నాకు ఎందుకో మనసుకు అలా అనిపించింది, ఇవాళ ఇలా చేయించడం జరిగింది. హరహర మహాదేవా.